Hey buddies, how are you all? Welcome to Brahma Writings. Today we are going to discuss about how we are going to create a data warehouse in Snowflake. We can create a data warehouse in Snowflake using two ways actually. One is manual and another one is using SQL. First one manual గా ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. మీరు ముందు స్నోఫ్లేక్ లాగిన్ అయిన తర్వాత there is one option admin అండ్ వేర్ హౌసెస్ అనే ఇంకొక ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత వేర్ హౌస్ ఇక్కడ మీకు నచ్చిన విధంగా నియమించుకోవచ్చు. ఆ తర్వాత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే సైజ్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బేస్డ్ ఆన్ డేటాబేస్ సైజ్ అండ్ ప్రాజెక్ట్ కెపాసిటీ అండ్ బేస్డ్ ఆన్ ఎగ్జిక్యూటివ్ క్వెరీ ఎగ్జిక్యూషన్ ప్రకారం మనం సైజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఒక సపరేట్ వీడియో చేస్తున్నాను చూడండి. దాంతోపాటు ఇక్కడ మీరు ఈ డేటా వేర్ హౌస్ ఎందుకో మీరు జస్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు. టెస్ట్ డేటా వేర్ హౌస్. ఓకే, క్వెరీ యాక్సలరేషన్. సో క్వెరీ ఆప్టిమైజేషన్లో భాగంగా క్వెరీ యాక్సలరేషన్ అనేది ఉపయోగించుకుంటాము ఎక్కడైనా సరే. క్వెరీ అనేవి బాగా ఇంప్రూవ్డ్ పెర్ఫార్మెన్స్ తోటి ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, మల్టీ క్లస్టర్ వేర్ హౌస్. మల్టీ క్లస్టర్ అంటే ఈ స్నోఫ్లేక్ అనేది రెండు రకాల క్లస్టరింగ్స్ ని ఎలా చేస్తుంది. ఒకటి హారిజాంటల్, రెండు వర్టికల్. ఈ రెండు విధాలుగా మనం స్కేలింగ్ చేయొచ్చు. సో ఇక్కడ మల్టీ క్లస్టర్ ఎన్విరాన్మెంట్ ద్వారా మనకు ఉపయోగం ఏంటంటే ఇఫ్ వన్ పర్టికులర్ data warehouse is not helping you to do the things better, it will auto scale up అండి. ఇక్కడ మోడ్ అనేది ఉంటుంది కదా, దీన్ని ఆటో స్కేల్లో పెట్టి మినిమం క్లస్టర్స్ మ్యాక్సిమం క్లస్టర్స్ అనేవి డిఫైన్ చేసి స్కేలింగ్ పాలసీ అంటే ఏంటంటే స్టాండర్డ్ అంటే ఏంటంటే సపోజ్ ఒక క్లస్టర్ ఉంది, అందులో క్వరీస్ డేటా లోడింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. స్టాండర్డ్ అంటే ఏంటంటే ఈ క్వరీస్ కానీ ఏదైనా క్యూలోకి వెళ్ళిపోతే అంటే మోర్ వెయిటింగ్ టైంలో ఉంటే ఆటోమేటిక్గా ఇంకో క్లస్టర్ అనేది క్రియేట్ చేసేసి ఆ రిమైనింగ్ వెయిటింగ్ లో ఉన్న క్వెరీస్ ని దానికి అసైన్ చేస్తుంది. అలా కాకుండా ఇక్కడ ఎకానమీ అని తీసుకుంటే ఉపయోగం ఏంటంటే ఒక క్లస్టర్ కంప్లీట్ గా ఆక్యుపై అయిపోయి ఇంకా ఇబ్బంది ఉంది, సో ఆ క్లస్టర్ ఆ యొక్క క్లస్టర్ ఇంకేం చేయలేకపోతుంది అనుకున్నప్పుడు మాత్రమే ఎకానమీ అనేది తీసుకుంది. ఎకానమీ అంటే ఏంటంటే ఇట్ విల్ సేవ్ అవర్ మనీ, కస్టమర్ కి ఉపయోగంగా ఉంటుంది ఎకానమీ అనేది. నెక్స్ట్ ఇందులోనే కొన్ని అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆటో రెజ్యూమ్ అంటే ఏంటంటే సపోజ్ ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ యువర్ డేటా వేర్ హౌస్ అండ్ ఇట్ వోంట్ చార్జ్ యూ ఎట్ ఆల్. Snowflake will not charge anything from you. If you are not using, it will automatically goes to suspend mode. ఓకే, ఆ సస్పెండ్ మోడ్ లోకి ఎంత టైంలో వెళ్ళాలో మనం ఇక్కడ టైం ఇచ్చుకోవచ్చు. ఇది మినిట్స్, అదే సెకండ్స్ అయితే 600 సెకండ్స్ అని ఇచ్చుకుంటాం. ఓకే, ఆటోమేటిక్గా మళ్ళీ మీరు ఏదైనా ఒక క్వెరీ అనేది ఎగ్జిక్యూట్ చేయగానే ఆటోమేటిక్గా ఆటో రెజ్యూమ్లోకి వచ్చేస్తుంది ఈ రెండు ఆప్షన్స్. సో ఇవి. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ క్రియేట్ వేర్ హౌస్, it is getting created now. If you refresh it, it will show here. Okay, so mine is already started. Size is extra small and data warehouse type is standard and cluster is 1. Nothing is running here and nothing is in queue లో ఉండే ఏంటంటే క్వెరీస్. సో ఇవన్నీ ఆప్షన్స్ ఇప్పుడు మనం క్రియేట్ చేసామనేది. సో ఇప్పుడు నేను వర్క్ షీట్స్కి వెళ్తాను. సో వర్క్ షీట్ అంటే తెలుసు కదా, ఏవైనా సరే మనం ఇక్కడే ఎగ్జిక్యూట్ చేస్తాము క్వెరీ బేస్డ్గా చేసే ఏవైనా సరే. లెట్ మీ టేక్ వన్ మోర్ న్యూ ఎగ్జిక్యూట్ SQL వర్క్ షీట్. సో ఇక్కడ సపోజ్ నేను క్రియేట్ చేసిన వేర్ హౌస్లన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. సో లిస్ట్ అనేది చేయకపోతే షో చూడండి
ఇది మనం సీక్వెల్ ఉపయోగించి వర్క్ షీట్స్ లో వర్క్ చేసే విధానం. సో ఇక్కడ షో వేర్ హౌసెస్ అంటే బ్రహ్మ మన ఈ అకౌంట్ లో ఉన్న అన్ని వేర్ హౌసెస్ అనేవి చూపిస్తాయి. వాటి యొక్క ప్రాపర్టీస్ కూడా ఇక్కడ చూపిస్తాయి. ఎప్పుడు క్రియేట్ చేయబడింది, ఎన్ని యాక్టివిటీస్ ఎన్నిసార్లు సస్పెండెడ్ అయింది, లేకపోతే స్కేలింగ్ పాలసీ ఏంటి, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. అవే మనం నార్మల్ గా మాన్యువల్ గా కూడా ఇక్కడ చూడవచ్చు డైరెక్ట్ గా. సో ఇప్పుడు నేను ఇదే బ్రహ్మ అనే వేర్ హౌస్ అనేది డిలీట్ చేస్తాను. ఓకే, అలా ఉంచండి. నేను ఇప్పుడు సీక్వెల్ స్టేట్మెంట్స్ ను ఉపయోగించి ఇంకో కొత్త వేర్ హౌస్ అనేది క్రియేట్ చేయడం చూపిస్తాను. క్రియేట్ ఆర్ రీప్లేస్ వేర్ హౌస్, I'm giving Brahma underscore WH. ఇక్కడ మనం కొన్ని ప్రాపర్టీస్ ఇక్కడ డిఫైన్ చేయాలి. వేర్ హౌస్ అండర్స్కోర్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు, I'm going with extra small for now, and auto suspend is equal to, I'm giving 600 seconds, that is 10 minutes. Auto resume అంటే చెప్పాను కదా, సస్పెండ్ లోకి వెళ్ళి 10 minutes మీరు కంటిన్యూస్ గా వాడకపోతే ఆటోమేటిక్ గా డేటా వైరస్ అనేది సస్పెండ్ మోడ్ లోకి వెళ్తుంది. తర్వాత ఆటో రెజ్యూమ్ అంటే ఏదైనా ఒక క్వరీ దాంట్లో ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వగానే అది ఆటో రెజ్యూమ్ లోకి వస్తుంది, అంటే మళ్ళీ స్టార్టెడ్ మోడ్ లోకి వస్తుంది. ఆటో రెజ్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. నెక్స్ట్ ఇక్కడ మనం మినిమం క్లస్టర్స్ ఎన్ని ఉండాలి, మాక్సిమం క్లస్టర్స్ ఎన్ని ఉండాలి అనేది కూడా డిఫైన్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు 1, max cluster count is equal to, I'm giving 5. Scaling policy is equal to standard initially suspended is equal to true. చూడండి, ఈ యొక్క సీక్వెల్ క్వరీని మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనేం చేయమంటున్నా అంటే క్రియేట్ ఆర్ రీప్లేస్, క్రియేట్ చేయి, లేకపోతే ఆల్రెడీ ఉంటే క్రియేట్ అనేది వర్క్ అవ్వదు కాబట్టి క్రియేట్ ఆర్ రీప్లేస్ అనేది డైరెక్ట్ గా కమాండ్ లో ఉపయోగిస్తే ఉన్న ఎగ్జిస్టింగ్ దాన్ని అప్డేట్ చేస్తుంది, రీప్లేస్ చేస్తుంది, లేకపోతే క్రియేట్ చేస్తుంది. నేను క్రియేట్ ఆర్ రీప్లేస్ వేర్ హౌస్ బ్రహ్మ, ఆ వేర్ హౌస్ ఏమి ఇచ్చాను, బ్రహ్మ అండర్స్కోర్ వేర్ హౌస్. ఆ వేర్ హౌస్ సైజ్ ఏమి ఇచ్చాను, ఎక్స్ట్రా స్మాల్. అండ్ ఆటో సస్పెండ్ అనేది 10 minutes పెట్టాను, అంటే దాన్ని మనం ఉపయోగించకపోతే దాని మీద ఎటువంటి క్వెరీస్ కానీ డేటా లోడింగ్ జరగకుండా ఉంటే ఆటోమేటిక్ 10 minutes లో సస్పెండ్ మోడ్ లోకి వెళ్ళుద్ది. సో దానివల్ల మనకి ఎటువంటి ఛార్జ్ అనేది పడదు. తర్వాత ఆటో రెజ్యూమ్, ఏదో ఒకటి ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే ఆటో రెజ్యూమ్ అనేది అవుతుంది, దాన్ని ట్రూ ఇచ్చాను. నెక్స్ట్ మినిమం క్లస్టర్ కౌంట్ 1, మాక్సిమం క్లస్టర్ కౌంట్ 5. స్కేలింగ్ పాలసీ అనేది స్టాండర్డ్ తీసుకున్నాను. ఇనిషియల్ గా సస్పెండెడ్, సో మనకు క్రియేట్ అవ్వగానే దాన్ని స్టార్టెడ్ మోడ్ లో కాకుండా సస్పెండెడ్ మోడ్ లో పెడుతుంది. ఓకే, రన్నింగ్ లో కాకుండా పెడుతుంది. సో నేను ఇది ఇక్కడ రన్ చేస్తాను, ఆటోమేటిక్ గా నాకు ఒక వేర్ హౌస్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ వేర్ హౌస్ నేమే బ్రహ్మ అండర్స్కోర్ WH. సో ఏదో ఎర్రర్ ఉందండి, అన్ఎక్స్పెక్టెడ్ పాలసీ 7 scaling policy, so I need to put some hyphen underscore here. Let me see.
ఇక్కడ స్పెల్లింగ్ తప్పు. సో బ్రహ్మ_WH అనేది వేర్ హౌస్ అనేది క్రియేట్ చేయబడింది. సో ఆ వేర్ హౌస్ అనేది ఇక్కడ మనం మాన్యువల్గా చెక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇక్కడ వేర్ హౌసెస్ చూస్తే మీరు చూడండి బ్రహ్మ_WH అనేది క్రియేట్ అవ్వబడింది. చూడండి ఇక్కడ డైరెక్ట్గా సస్పెండెడ్ అని ఎందుకు ఉందంటే మనం ఇనిషియల్గా క్రియేట్ చేయగానే సస్పెండ్ మోడ్లో పెట్టండి, తర్వాత మనం కావాలంటే స్టార్ట్ చేసుకుంటాం అన్నట్టుగా క్రియేట్ చేసాము. మినిమం క్లస్టర్స్ 1, మ్యాక్సిమం క్లస్టర్స్ 5, ఏవి రన్నింగ్లో లేవు, డిజేబుల్ మోడ్లో ఉంది, ఇప్పుడే క్రియేట్ చేసాం. సో దీని మీద క్లిక్ చేసినా మళ్ళీ మనకు అవే ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఓకే, కావాలంటే దీన్ని మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు, మాన్యువల్గా ఎడిట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? సో దిస్ వే వీ కెన్ క్రియేట్ రిక్వైర్డ్ డేటా వేర్ హౌస్. యాక్చువల్లీ ఇక్కడ డేటా వేర్ హౌస్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన డేటాబేస్, ఇంటర్నల్గా స్కీమాస్, టేబుల్స్, ఇవన్నీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా how we are going to create the warehouse in Snowflake. There are two ways, one is manual and another one is SQL based. Okay, thanks for watching, have a good day.